రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ సంరక్షకునిగా తనకు మార్గనిర్దేశం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆ అదృష్టం కొందరికే దక్కుతుందంటూ రాష్ట్రపతిగా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రణబ్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. చరిత్ర కళల సమ్మేళనంగా రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన భూగర్భ ప్రదర్శనశాలను ప్రారంభించిన మోదీ దేశ చరిత్ర పరిరక్షణకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రథమ పౌరుడి నివాసమైన రాష్ట్రపతి భవన్ కీర్తి కిరీటంలో మరో కలుకితురాయి చేరింది. స్వతంత్ర సంగ్రామం మొదలు దాదాపు 7 దశాబ్దాల ప్రజాస్వామ్య ప్రస్థానానికి సంబంధించిన ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిభూతమైన అపూర్వ వారసత్వ కట్టడం ఆ మహా చరిత్రను అశేష జనభారతానికి కళ్లకు కట్టేందుకు సిద్ధమైంది. చరిత్ర కళల సమ్మేళనంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన రెండో ప్రదర్శనశాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మ్యూజియంను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటైన రెండో ప్రదర్శనశాలను అందరూ సందర్శించాలని ప్రధాని సూచించారు. और इतिहास को पुनर्जीवित करने का एक अद्भुत प्रयास है। ये ऐसा म्यूजियम है जहां इतिहास, कला, कल्पना शक्ति और टेक्नोलॉजी ये चारों का मिलन है और इसलिए जो भी इससे जुड़ेगा वो इन चारों के माध्यम से इतिहास को जी सकता है। सिर्फ इतिहास को जान सकता है ऐसा नहीं, वो कुछ पल के लिए इतिहास को जी सकता है। కేంద్రంలో అధికారం చేపట్టిన కొత్తలో అనేక అంశాలపై దిశానిర్దేశం చేస్తూ ప్రణబ్ ముఖర్జీ తనకు మార్గదర్శకునిగా వ్యవహరించారంటూ ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. मेरा राजनीतिक बैकग्राउंड अलग है, राष्ट्रपति जी का राजनीतिक बैकग्राउंड अलग है, लेकिन लोकतंत्र में भिन्न विचार प्रवाहों से पले बड़े व्यक्ति भी किस प्रकार से कंधे से कंधा मिलाकर के काम कर सकते हैं, ये राष्ट्रपति जी के पास रह करके हर पल हम अनुभव कर सकते हैं। मैं आज बड़े गर्व के साथ कहता हूं कि भारत सरकार की जितनी योजनाएं ये राष्ट्रपति भवन परिसर, ये भी एक छोटा सा गांव है, उन सारी योजनाओं को यहां लागू करने का प्रयास हुआ है। किसी और दल के व्यक्ति की सरकार हो, उसके बावजूद भी उस सरकार के कार्यक्रम राष्ट्रपति भवन के भी कार्यक्रम बनने चाहिए, ये ऊंचाई आदरणीय प्रणब दा ही दिखा सकते हैं और इसलिए मैं उनका हृदय से वंदन करता हूं, अभिनंदन करता हूं। When I was elected and before that, throughout my life I had been a congressman. As Prime Minister correctly pointed out, my background was little different from his political background. But the constitutional responsibility of Indian President, not only me, all 13 presidents, they took the correct decisions. రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైన రెండో ప్రదర్శనశాల అనేక ప్రత్యేకతల్ని సొంతం చేసుకుంది. రాష్ట్రపతి భవన్కు సంబంధించిన అనేక విశేషాలు, రాష్ట్రపతుల చరిత్ర, వారికి అందిన కానుకలు, వారు రచించిన పుస్తకాలను పొందుపర్చిన ఈ మ్యూజియం దేశంలోనే తొలిసారి భూగర్భంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలగా గుర్తింపు పొందింది. వర్చువల్ రియాలిటీ, మల్టీస్క్రీన్ ప్రొజెక్షన్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ చరిత్ర విశేషాల్ని వివరించే తీరు వీక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 కళాఖండాలతో ప్రదర్శనశాల ఏర్పాటు చేసేందుకు 80 కోట్ల రూపాయలు ఖర్చయింది. 2 ఏళ్ల సమయం పట్టింది. బ్రిటిష్ పాలకులు ఉపయోగించిన గుర్రపు బళ్లు, వేర్వేరు వస్తువులకు నిలవైన ఈ ప్రదర్శనశాల స్వతంత్ర సంగ్రామంలో రాష్ట్రపతి భవన్తో ముడిపడి ఉన్న అనేక ఘట్టాల్ని కళ్లకు కడుతుంది. స్వాతంత్ర పోరాటంలో భాగమైన విదేశీ వస్త్ర బహిష్కరణ, జలియన్ వాలా బాగ్ ఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి ఘట్టాలకు రాష్ట్రపతి భవన్లోని రెండో ప్రదర్శనశాలలో పునః సృష్టి చేశారు.
స్వాతంత్ర్యం సిద్ధించి దేశ విభజన జరిగాక భారత్ పాక్ మధ్య ప్రజల వలసలకు సంబంధించిన ఘట్టాల్ని కళాత్మకంగా తెలియజెప్పే ప్రయత్నం చేశారు.